ఇదేంటని చూస్తున్నారా అండి? గుల్కంద్ అండి. గులాబీ స్వీట్, కిల్లీ స్వీట్ అని కూడా అనొచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. పంచదార, గులాబీ రేకులతో చేసుకోవాలి. అది కూడా నాటు గులాబీ రేకులతోనేనండి. గులాబీ రేకుల్ని ఇలా చింపేసుకొని షుగరు, గులాబీ రేకులు కలిపి ఇలాగ చేతకు కొడితే మనకి ఫ్లేవర్ వస్తుంది అందులోంచి బయటికి. ఈ మాత్రం కచ్చాబెచ్చగా కొట్టుకుంటే చాలు. తర్వాత ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, మనం చేతులతో నలుపుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఓ సీసాలోకి నలిపిన దాన్ని ఇలా వేసుకోవాలండి. మీరు కేజీ రేకులు వేస్తే కేజీ పంచదార, కేజీన్నర పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఇందాక నేను నలిపింది కూడా అది కూడా మిక్స్ చేస్తున్నాను ఇందులో. ఇలా చూసారా, ఇలా తయారవుతుందండి మనకి. దీన్ని మనం ఎండలో పెట్టుకోవాలండి. అందులో నుంచి గులాబీ సారం అంతా దిగాలన్నమాట. పంచదార కరగాలి మనకి. యాక్చువల్లీ బాగా కరిగి కనీసం 20-30 రోజుల పాటు అయినా ఎండలో ఉంచేయాలండి. అలాగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ని. చూసారా చిక్కగా ఎంత బాగా వచ్చిందో. మనకి కిల్లీ స్వీట్లో వేసుకోవచ్చు, రోజ్ మిల్క్లో కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది.